Hello and namaste to all the parents and students ready for today's task. This is the first day kabatti we are going to give a very simple task. Adenti ante word chain activity. This particular activity ni 3 categories ga divide chestam. That is first to third standard level, fourth and fifth standard level and sixth to ninth standard level. So let me tell about the first level, that is first to third standard. So first to third standard ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఆల్ఫాబెట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ K. So K for kite. K I T E. So kite లో లాస్ట్ వర్డ్ ఏంటి? E. సో ఇప్పుడు E తో ఒక కొత్త వర్డ్ స్టార్ట్ చేయండి. దట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ అనుకుందాం. E L E P H A N T. సో లాస్ట్ లెటర్ ఏంటి ఈ వర్డ్ లో? సో T. ఈ T తో మళ్ళీ ఇంకొక న్యూ వర్డ్ ని ఫామ్ చేయాలి. సో ఇలా వర్డ్ చైన్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వర్డ్ చైన్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మొబైల్లో ఒక ఫోటో తీసి స్కూల్ నంబర్ కి వాట్సాప్ చేయండి. ఇలా ఎవరైతే వర్డ్ చైన్ లో ఎక్కువ వర్డ్స్ క్రియేట్ చేసి పంపిస్తారో సో వాళ్ళకి క్లాస్ వైజ్ విన్నర్స్ గా నెక్స్ట్ డే వీడియోలో విన్నర్స్ నేమ్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్స్. సో ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్ వాళ్ళకి కూడా సేమ్ ద వర్డ్ చైన్ ఉంటుంది, బట్ విత్ ఏ స్మాల్ చేంజ్. అదేంటి అంటే సేమ్ ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ K తీసుకుంటే K ఫర్ కైట్ రాసాం. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే K ఫర్ కైట్ కి తెలుగు మీనింగ్ కూడా పక్కన రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ K ఫర్ కైట్ కి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? గాలిపటం. సో రైట్ లైక్ గాలిపటం. అండ్ KITE ఈ కైట్ వచ్చింది, ఈ వచ్చింది కాబట్టి లాస్ట్ లెటర్ ఈ తో ఫస్ట్ ఎలిఫెంటే స్టార్ట్ చేశారు అనుకుందాం. ఎలిఫెంట్ ని తెలుగులో ఏమంటాము? ఏనుగు. అలా వర్డ్ చైన్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. Now it's the time to tell the rules for 6th to 9th standard, that is the high school section. అదేంటి అంటే సో వీళ్ళకి కూడా సేమ్ గేమ్ విత్ ద సేమ్ రూల్స్ బట్ ఎ లిటిల్ చేంజ్. అదేంటి అంటే సో ఇంతకు ముందు మనం K ఫర్ కైట్ రాసాం అండ్ E ఫర్ ఎలిఫెంట్ రాసాం, బట్ నౌ వీఆర్ రిస్ట్రిక్టింగ్ ద వర్డ్ ఓన్లీ ఫర్ 4 letters. సో ఇందులో మీరు రాసే వర్డ్ లో ఖచ్చితంగా 4 letters మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ K ఫర్ kite rasam, KITE, it's a 4-letter word. But next rasna E for elephant lo ELEPHANT, elephant, it means 8 letters unnai, so it will be wrong. So meer cheyalsindi entante ee elephant ane place lo E tho oka 4-letter word rayalsi untundi. For example take like exam, EXAM, it's a 4-letter word. So ala next M for again one more 4-letter word గురించి వెతకండి. that will be like MOON అనుకుందాం. and next M తో ఇంకొక 4-letter word స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు మనం ఈ 3 కేటగిరీస్ లో కూడా ఓవరాల్ రూల్స్ ఉన్నాయి. సో ఓవరాల్ వర్డ్ చైన్ లో రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద రూల్ నెంబర్ 1 ఈజ్ లైక్ ఆల్రెడీ మీరు యూజ్ చేసిన వర్డ్ ని మళ్ళీ యూజ్ చేయకూడదు, మళ్ళీ రిపీట్ చేయకూడదు. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కైట్ వాడారు, సో అగైన్ యూ షుడ్ నాట్ రిపీట్ కైట్. సో అండ్ ద సెకండ్ వన్ ఈస్ మీరు వాడే ఏ వర్డ్ లోనూ అది ప్లూరల్ అయి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మూన్ రాశారు, మూన్స్ రాయకూడదు. అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ రూల్ ఈస్ సో మీరు వాడే వర్డ్స్ లో ఏవి నేమ్స్ అయి ఉండకూడదు. సో టేక్ కేర్ ఆఫ్ దీస్ 3 rules and write properly, send the message as soon as possible. Jai Hind.